వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పుడు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ లో మిక్చర్ అండ్ ఎలిగేషన్ అనే టాపిక్ అని చూద్దామండి. ఇది మనకి మనం చెప్పుకునే టాపిక్ లో ఎలిగేషన్ అనే కాన్సెప్ట్ మీద మనకి ఆధారపడి ఉంటుందండి. మిక్చర్స్ ఆల్రెడీ మనము ఈ మిక్చర్స్ గురించి రేషియో అండ్ ప్రాపర్షన్ లో కూడా కొన్ని సమ్స్ చేయడం జరిగింది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మోడల్ లో మనం చేయడం జరుగుతుందండి. అయితే ఇక్కడ మిక్చర్ అండ్ ఎలిగేషన్ లో ఆ రేషియో అండ్ ప్రాపర్షన్ లో ఉపయోగించే టెక్నిక్స్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, ఏం మారదండి. యాజ్ ఇట్ ఈజ్ టెక్నిక్ ఉపయోగించవచ్చు. అందుకే మనం ఆర్ఎస్ఆర్ ఓల్డ్ బుక్ చెప్పేటప్పుడు చెప్పామండి, మిక్చర్ అండ్ ఎలిగేషన్ అనేది రేషియో అండ్ ప్రాపర్షన్ మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పామండి. రేషియో అనే టాపిక్ మీద మనకి పార్ట్నర్షిప్ ఆధారపడుతుందండి, ఏజెస్ ఆధారపడి ఉంటుందండి, అలాగే మిక్చర్స్ ఆధారపడుతుందండి. మిక్చర్ రేషియో అనే టాపిక్ ఒకటి వస్తే చాలు, మీకు పార్ట్నర్షిప్ మీకు వచ్చేస్తుందండి, ఏజెస్ అనే టాపిక్ వచ్చేస్తుందండి, మిక్చర్ అండ్ డెలిగేషన్ కూడా వచ్చేస్తుందండి. మనం చెప్పడం కూడా అదే విధంగా చెప్తున్నామండి. రేషియో కంప్లీట్ అయిపోయింది, ఏజెస్ కంప్లీట్ అయిపోయింది, తర్వాత పార్ట్నర్షిప్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం మిక్చర్స్ అండ్ డెలిగేషన్ కంప్లీట్ చేస్తున్నాం. అంటే ఇవన్నీ కలిపి ఒక టాపిక్ కిందకే వస్తాయి, అంటే సబ్ టాపిక్ కింద అర్థం అనమాట. నేర్చుకునే విధానం కూడా ఈ ఆర్డర్ లో నేర్చుకుంటే మనకి సింపుల్ అయిపోతుందండి, ఎక్కువ గుర్తుంటది అనమాట. కాబట్టి ఆర్డర్ మిస్ అవ్వకండి. రేషియో, ఏజెస్, పార్ట్నర్షిప్, మిక్చర్ అండ్ డెలిగేషన్, లేదా రేషియో, పార్ట్నర్షిప్, ఏజెస్, మిక్చర్ అండ్ డెలిగేషన్, ఇలా ఈ 4 టాపిక్లు ఒకేసారి నేర్చుకునే ప్రయత్నించండి. అలాగే మన పర్సంటేజ్ వచ్చినప్పటికీ పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, డిస్కౌంట్, ఈ 5 టాపిక్లు ఒకదా నేర్చుకోవాలండి. ఓకేనండి, అలా మనం చూసుకోవాలి. అయితే మన గణేష్ స్టడీ సెంటర్ లో ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ క్లాసెస్ తో పాటుగా కిరణ్ అర్థమెటిక్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుందండి. ఆ క్లాసెస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 కి కాంటాక్ట్ చేయండి. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. చేసుకుని యాప్ లో మనకి హోమ్, బ్యాచెస్, స్టోర్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఆ స్టోర్ మీద క్లిక్ చేసినట్లయితే మన గణేష్ స్టడీ సెంటర్ లో ఏ కోర్సెస్ ఉన్నాయో ఆ కోర్సెస్ అన్ని కూడా మనకి డిస్ప్లే చేయబడుతుందండి. ఆ అమౌంట్ మీరు పే చేసినట్లయితే మీకు కావాల్సిన వీడియోస్ అనేవి మీకు వస్తాయండి. ఓకే, అయితే ఈ రోజు మనము ఆర్ఎస్ అగర్ న్యూ ఎడిషన్ లో మిక్చర్ అండ్ డెలిగేషన్ అనే టాపిక్ చూద్దామండి. మిక్చర్ అండ్ డెలిగేషన్ టాపిక్ లో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇలా ఇచ్చాడండి. క్వశ్చన్ నెంబర్ 1, ఇన్ వాట్ రేషియో మస్ట్ ఏ గ్రోసర్ మిక్సర్ విత్ టూ వెరైటీస్ ఆఫ్ పల్సెస్ కాస్టింగ్ 15 and 20 per kg respectively, so as to get a mixer worth 16.50 rupees అంటే 1600 rupees, 16 and 50 rupees అంటే 16.5 rupees per kg అవుతుందన్నమాట. చూడక్కడ కిలోకు 16 రూపాయల 50 పైసలు విలువైన మిశ్రమాన్ని పొందడానికి కిరాణా షాప్ వాడు, కిరాణాకు కాదు, కిరాణా షాప్ వాడు కిలోకు 15 రూపాయలు, 20 రూపాయలు ఖరీదు చేసే 2 రకాల పప్పు ధాన్యాలను ఏ నిష్పత్తిలో కలపాలి అని అడుగుతున్నాడండి. ఏ నిష్పత్తిలో కలపాలి? అయితే డైరెక్ట్ గా మీకు ఇది మిక్చర్ అండ్ డెలిగేషన్ మీకు తెలిస్తే ఓకేనండి. తెలియకపోతే మాత్రం అది ఏ నిష్పత్తి తెలుసుకోవడం కోసం అనమాట ఎక్స్ వై అనుగా మనం తీసుకోవాలండి. అది ఒక మెథడ్ అండి. డైరెక్ట్ గా ఎలిగేషన్ మెథడ్ ఒకటి అండి. ఇప్పుడు చూడండి, 2 మెథడ్లు మనం చేద్దాం. ఎలిగేషన్ లో చేసాం అనుకోండి, ఎలిగేషన్ లో చేసినట్లయితే 2 రకాలు ఉన్నాయండి. ఒకటి 15 రూపాయలు, ఇంకోటి 20 రూపాయలు అండి. 15 రూపాయలది 20 రూపాయలది మిక్స్ చేసి ఎంత రావాలంటే 16.5 రావాలండి. 16.50 రావాలండి. 15 రూపాయలది 20 రూపాయలది 2 మిక్స్ చేసి రావాలండి. కాబట్టి మిక్చర్ అండ్ ఎలిగేషన్ అప్లై చేయాలని చెప్పాను నేను. 15కి 16.50కి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 1.50 అండి. 16.50కి 20కి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 3.50 అండి. ఇక్కడ పాయింట్ 2 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ పాయింట్ 2 నెంబర్స్ ఉన్నాయి. పాయింట్ ఎలిమినేట్ చేసండి, మన జీరోస్ కట్ చేసేయండి. 5తో చూసుకున్నట్లు 5 3 అంటే 5తో 5 7 అండి. అంటే 7:3 నిష్పత్తిలో కలపాలని అర్థం అండి. అంటే సి కరెక్ట్ ఆన్సర్ అండి. సి కరెక్ట్ ఆన్సర్. లేదు మీరు ఇక్కడ మనకు 2 రకాల మిశ్రమాలు ఉన్నాయండి. ఏ బి అనే 2 మిశ్రమాలు ఉన్నాయి. ఇది ఎక్స్ క్వాంటిటీ కలిపాము, ఇది వై క్వాంటిటీ కలిపినట్లయితే ఇది 15 రూపాయలు కాస్ట్ అండి, ఇది 16 రూపాయలు కాస్ట్ అండి. ఇప్పుడు చూడండి, ఈ 2 మిక్స్ చేస్తే ఏమవుతుంది? ఎక్స్ కేజీలు 15 రూపాయలు కాబట్టి 15 ఎక్స్ అవుతుందండి. వై కేజీలు 16 రూపాయలు కాబట్టి 16 వై అవుతుందండి. ఈ 2 కలిపి ఏ మిశ్రమం వస్తుందండి? ఎక్స్ ప్లస్ వై కేజీలు వస్తుందండి. ఎంత అండి? అది 16 రూపాయలు 50 పైసలు అండి. కాబట్టి ఎక్స్ ప్లస్ వై ఇంటూ 16.50 అండి. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుందండి. మరి చేయండి, ఎంత వస్తుంది చూడండి. ఇక్కడ 15x ప్లస్ 16y ఈజ్ ఈక్వల్ టు 16.50x అండి. 16.50x ప్లస్ 16.50y అండి. ఇది ఎలా చేసిందో తెలుసు కదండి.
ఎక్స్ కేజీలు 15 రూపాయలండి. అంటే 15 రూపాయలు విలువ కలిగిన ఎక్స్ కేజీలు, 16 రూపాయలు విలువ కలిగిన వై కేజీలు 2 మిక్స్ చేస్తామనమాట. ఒక కేజీ 15 రూపాయలు అంటే ఎక్స్ కేజీలు ఎక్స్ ఇంటూ 15 అండి. ఒక కేజీ 16 రూపాయలు అయితే వై ఇంటూ 16 అండి. అది రాసామండి. 2 మిక్స్ చేస్తే ఏమవుతుందండి, ఎక్స్ ప్లస్ వై అంటే ఎక్స్ ప్లస్ వై కేజీలు అవుతుందండి. అప్పుడు దాని కాస్ట్ ఎంత అండి, 16.50 అండి. ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ఇంటూ 16.50 అనమాట. ఇప్పుడు చూడండి, దీన్ని ఇంటూ చేస్తాము. ఈ ఎక్స్ లను ఒకవైపు, వైలను ఒకవైపు తీసుకొచ్చండి. ఇక్కడ 15x ఉందండి. చూడండి 15x ఉంది. ఎక్స్ తీసుకొచ్చండి. మైనస్ 16.50x అవుతుందండి. ఇక్కడ 16.50 వై అండి. ఇక్కడ పంపించిస్తే 16 వై అవుతుందండి. ఓకేనండి. మైనస్ చేయండి. ఈ 2 మైనస్ చేసి మనకి ఎంత వస్తుందండి, మల్టిప్లై చేయండి. చూడండి ఇది 20 అండి. ఇక్కడ 16 వేసాను నేను. 20 అండి. సారీ, ఇది 20 అండి. ఇది కూడా 20, ఇది కూడా 20 అండి. ఇప్పుడు చూడండి 15 నుంచి 16 తీస్తే మనకి ఎంత వస్తుందండి, 1.5x వస్తుందండి. మైనస్ ఇక్కడ కూడాను ఈ రెండు 15.50 నుంచి 16 20 మైనస్ చేసినట్లయితే మైనస్ 3.5 వస్తుందండి. 3.50x 1.50x 3.50 వై అవుతుందండి. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మైనస్ మైనస్ ఎక్స్ ఇక్కడ ఉంది, వెయ్యి పంపించండి. ఎక్స్ బై వై ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుందండి, 3.50 బై ఇది వస్తే ఏమవుతుందండి, 1.50 అవుతుంది. ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ ఈ 0 కట్ చేసండి. పాయింట్ అయితే సింగిల్ నెంబర్ ఉంది కాబట్టి డైరెక్ట్ గా తీసుకోండి. పాయింట్ ఎలిమినేట్ చేసేయండి. అంటే 35/15 వస్తుంది. 5తో క్యాన్సిల్ చేసినట్లయితే 5 మూడు 5 ఏళ్ళు 5 మూడు అండి. అంటే 7/3. ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ 7/3 అయినట్లయితే ఎక్స్ ఇస్ టు వై ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి, 7:3 అవుతుంది. 7:3. ఈ విధంగా మనం చేసుకోవచ్చు అండి ఆన్సర్. ఓకేనండి. ఇదంతా కూడా నార్మల్ ప్రొసీజర్ అండి. కాకుండా ఇలిగేషన్ మెథడ్ లో చేసినట్లయితే ఇలా వస్తుందండి. ఇలిగేషన్ అనేది ఓన్లీ ఇలిగేషన్ టాపిక్ లే కాదండి, మనకి సింపుల్ ఇంట్రెస్ట్ లో వస్తుందండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో వస్తుందండి, పర్సంటేజ్ లో వస్తుందండి, ప్రాఫిట్ అండ్ లాస్ లో వస్తుందండి, నెక్స్ట్ రేషియో అండ్ ప్రాపోర్షన్ అండి. ఇవన్నిట్లో కూడా ఇలిగేషన్ మనకు వస్తుందండి. సింపుల్ ఇంట్రెస్ట్ లో వస్తుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో వస్తుంది, నెక్స్ట్ పర్సంటేజ్ లో వస్తుంది, ప్రాఫిట్ అండ్ లాస్ లో వస్తుంది, రేషియో అండ్ ప్రాపోర్షన్ లో వస్తుంది. మొత్తం ఎన్ని టాపిక్ లో కూడా ఎలిగేషన్ వస్తుంది అనమాట. కానీ ఎలిగేషన్ అనే టాపిక్ అనేది దేనికి మెయిన్ డిపెండ్ అయి ఉంటుంది అంటే రేషియో టాపిక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రేషియో ప్రాపోర్షన్ అనే టాపిక్ మీద మనకి బాగా డిపెండ్ అయి ఉంటుందండి. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 2 అండి. ఫైండ్ ది రేషియో ఇన్ విచ్ రైస్ ఎట్ 7.28 kg బి మిక్స్డ్ విత్ రైస్ ఎట్ 5.70 kg టు ప్రొడ్యూస్ ఏ మిక్సర్ వర్త్ 6.30 kg అండి. కిలోకు 7.2 రూపాయలు 20 చొప్పున బియ్యం, కిలోకు 5.70 చొప్పున బియ్యంతో కలిపి అంటే బియ్యం కలిపి 6.30 విలువైన మిశ్రమాన్ని ఉత్పత్తి చేసే నిష్పత్తిని కనుగొనండి అని అడుగుతున్నాండి. ఓకేనండి. ఇక్కడ చూడండి, ఎలిగేషన్ డైరెక్ట్ గా అప్లై చేద్దాం మనము. ఇదొక రకం, ఇదొక రకం అండి. ఏ అనే రకం, బి అనే రకం. ఏ అనే రకం చూసుకున్నట్లయితే 7.20 అండి దాని కాస్ట్. 7.20. దీని కాస్ట్ ఎంత అంటే 5.70 అండి. ఈ రెండు మిక్స్ చేసి ఎంత రావాలంటే 6.30 రావాలండి. అయితే ఈ మిశ్రమాన్ని ఉత్పత్తి చేయడానికి ఏ నిష్పత్తి అంటే చూడండి, ఉత్పత్తి చేసే నిష్పత్తి అంటే ఏ నిష్పత్తిలో కలపాలి మనకి. అది కావాలంటే ఏం చేయాలంటే ఎలిగేషన్ అప్లై చేయాలండి. 7.20 నుంచి 6.30 మనం మైనస్ చేసినట్లయితే 0.90 వస్తుందండి. ఇక్కడ 6.30 నుంచి 5.70 మైనస్ చేసినట్లయితే ఎంత వస్తుందండి, ఇక్కడ 13 నుంచి 7 కాబట్టి 70 వస్తుందండి. సారీ 60 వస్తుందండి. ఎందుకంటే 7 ఉంది కాబట్టి 0.60 వస్తుందండి. ఇక్కడ పాయింట్ 2 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ పాయింట్ 2 నెంబర్స్ ఉన్నాయి. డైరెక్ట్ గా 69 గా తీసుకోండి. 0 క్యాన్సిల్ అయిపోయిందండి. 3తో చూసుకున్నట్లయితే 3 2s 3 3s అండి. కాబట్టి ఏ నిష్పత్తిలో కలపాలంటే 2:3 నిష్పత్తిలో కలపాలండి. అంటే బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకేనండి. ఇది మనకి ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 3 అండి. ఇన్ వాట్ రేషియో మస్ట్ టీ ఎట్ 62 per kg be mixed with టీ at 72 per kg so that the mixture must be worth 64.50 per kg అని ఇచ్చాడండి. కిలోకు 62 రూపాయలు చెప్పిన టీను, కిలోకు 72 రూపాయలు చెప్పిన టీను కలిపి ఉండాలండి. తద్వారా మిశ్రమం కిలోకు 64 రూపాయల 50 పైసలు విలువైనదిగా ఉండడానికి ఏ నిష్పత్తిలో కలపాలి. ఏమేమి కలుపుతున్నాం చూడండి, 62 రూపాయలది 72 రూపాయలు రెండు కలుపుతున్నామండి. కలిపితే ఏమొస్తుందండి, 64.50 రూపాయలు వస్తుందండి. కాబట్టి ఏ నిష్పత్తిలో కలపాలంటే వెంటనే మీకు ఎలిగేషన్ అప్లై చేసుకోవాలి. ఈ రెండు డిఫరెన్స్ చూడండి, 64 డిఫరెన్స్ చూడండి, ఏది పెద్దది దాన్ని మైనస్ చేసింది అంతే. డిఫరెన్సే అంటే ఇక్కడ 62 నుండి ఇది మైనస్ చేస్తే మైనస్ వస్తుంది. అలాంటివి ప్లాన్ చేసుకోవద్దండి.
పెద్దదాని నుండి చిన్నది మైనస్ చేసేయండి. 64.50 నుంచి 62 మైనస్ చేసినట్లయితే ఎంత వస్తుంది? 2.50 వస్తుందండి. 72 నుంచి 64.50 మైనస్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మనకి 5 పాయింట్ ఇక్కడ 70 అవనానికి 5.50 కావాలంటే ఇది 2 అండి. మొత్తం ఎంత అవుతుంది? 7.50 అవుతుందండి. పాయింట్ దగ్గర 2 నెంబర్స్ చెక్ చేసుకున్నట్లయితే మనకి ఏమవుతుంది? ఇది 750గా తీసుకోవచ్చు, ఇది 250గా తీసుకోవచ్చు అండి. 0 క్యాన్సిల్ అయిపోతుందండి. 25 1 25 3 అండి. ఇక్కడ మనకి రేషియో ఏమొస్తుందండి? 3:1 వస్తుందండి. 3:1 చూడండి ఆప్షన్ లో మనకి ఫస్ట్ వన్ లో ఉంది కాబట్టి ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4 ఏమి ఇచ్చాడండి? ఇన్ వాట్ రేషియో మస్ట్ వాటర్ బి మిక్స్డ్ విత్ మిల్క్ కాస్టింగ్ 12 per లీటర్ టు అబ్టైన్ ఏ మిక్సర్ వర్త్ ఆఫ్ 8 per లీటర్ అని ఇచ్చాడండి. చూడండి లీటర్కు 8 రూపాయలు విలువైన మిశ్రమాన్ని పొందడానికి లీటర్ 12 రూపాయలు ధర గల పాలతో నీటిని ఏ నిష్పత్తిలో కలపాలన్నాడండి. పాలు నీరు ఇచ్చాడండి. ఇక్కడ ఇది మిల్క్ వాటర్ ఈ రెండు కలపాలి మనం. మిల్క్ ఎంత అండి? 12 రూపాయలు మిల్క్ చూడండి. పొందడానికి 12 రూపాయల విలువ గల మిల్క్ వాటర్ కలపాలండి. ఇక్కడ వాటర్ విషయంలో చూసుకున్నట్లయితే కాస్ట్ ఇవ్వలేదండి. వాటర్ కాస్ట్ ఎప్పుడు కూడా 0 అండి. అంటే నో కాస్ట్ అనమాట. కాస్ట్ ఉండదు దీనికి. ఎందుకంటే వాటర్ ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి కలుపుతున్నారు మనకి. వాటర్ కొనుక్కొని కలిపితే మాత్రం వాడు లాభం రాదు కాబట్టి కలపడం. చూడండి ఇక్కడ లీటర్ 12 రూపాయలు అండి, వాటర్ 0 అండి. ఈ రెండు కలిపి ఏం కావాలండి? 8 రూపాయల మిశ్రమం కావాలండి. 8 చూడండి. ఈ రెండు కలిపి 8 రూపాయలు వస్తుంది. కాబట్టి మిక్చర్ అండ్ డెలిగేషన్ అప్లై చేయండి. 12 తీస్తే ఎంత అండి? 12 తీస్తే 4 అండి. 8లో 0 తీస్తే 8 అండి. 4 1 4 2 అండి. అంటే ఏ నిష్పత్తిలో కలపాలంటే 2:1 నిష్పత్తిలో కలపాలండి. అంటే బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 2:1 లో కలిపినట్లయితే మనకి అంటే అర్థం ఏంటంటే 2 లీటర్ల పాలు తీసుకున్నప్పుడు 1 లీటర్ నీళ్ళు అండి. 2 కలిపినట్లయితే 8 రూపాయల మిశ్రమం వస్తుందండి. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 5 అండి. క్వశ్చన్ నెంబర్ 5 ఏమి ఇచ్చారండి? ఇక్కడ మనం చూడండి ముందు క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏ నిష్పత్తిలో నీటిని కలపాలి అన్నాడు. అక్కడ చూసుకోండి వాటర్ రేషియో మస్ట్ వాటర్ బి మిక్స్డ్ విత్ మిల్క్ కాస్ట్ అన్నాడు. వాటర్ గురించి మనకి ఇక్కడ మెన్షన్ చేశాడు కాబట్టి వాటర్ మనకు ముందు ఉండాలండి. కాబట్టి మనం ఏంటి మిల్క్ వాటర్ వచ్చింది ఇక్కడ ఆన్సర్ మనకి ఇది అవుతుందండి. బి అవ్వదండి. ఓకేనండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఎవరు కనుక్కోమండి వాటర్ రేషియో మస్ట్ వాటర్ బి మిక్స్డ్ విత్ మిల్క్ అన్నాడు కాబట్టి వాటర్ కనుక్కోవాలండి. వాటర్ కనుక్కోవాలంటే ఏమవుతుంది ఇక్కడ 1/3 అనమాట ఇది. ఓకేనండి. అంటే భాగం చూసుకున్నట్లయితే నిష్పత్తి చూసుకున్నట్లయితే ఏమవుతుంది? 1:2 అవుతుంది. ఎందుకంటే వాటర్ ముందు తీసుకోవాలి. ఇది మిల్క్ వాటర్ అండి. మరి వాటర్ మిల్క్ కావాలంటే ఏమవుతుందంటే 1:2 అవుతుందండి. ఓకేనండి. 1:2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఒకసారి చెక్ చేసుకోండి. ఇలాంటి ఆన్సర్స్ మీకు తప్పు వచ్చే అవకాశం. మనం కరెక్ట్గా చేసామండి 100% కరెక్టే. కానీ మనం ఏంటంటే ఆన్సర్ పెట్టేటప్పుడు తప్పు అయిపోతుందండి. కాబట్టి అది చెక్ చేసుకోండి ఒకసారి. నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 5 అండి. ది కాస్ట్ ఆఫ్ టైప్ 1 రైస్ ఈజ్ 15 per kg and type 2 rice is 20 per kg. If both type 1 and type 2 are mixed in the ratio 2:3, then the price per kg of mixed variety of rice is అనండి. మిక్స్డ్ రైస్ కావాలి మనకి. చూడండి టైప్ 1 రైస్ ఎంత అంటే 15 రూపాయలు అండి. టైప్ 2 రైస్ చూసుకున్నట్లయితే కిలో 20 రూపాయలు అండి. టైప్ 1 టైప్ 2 రెండు 2:3 నిష్పత్తిలో కలిపితే మిశ్రమ రకం బియ్యము కిలో ధర ఎంత అడుగుతున్నానండి. ఇక్కడ చూడండి టైప్ 1 అండి, టైప్ 2 అండి. టైప్ 1 ఎంత అంటే 15 రూపాయలు అండి, టైప్ 2 20 రూపాయలు అండి. దీన్ని ఏ నిష్పత్తిలో కలపాలంటే చూడండి 2:3 నిష్పత్తిలో కలపాలి. 2 ఇది 3 అని అర్థం అనమాట. అంటే ఆ నిష్పత్తిలో కలపాలి కాబట్టి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 2 kgs 3 kgs అనుకోండి. 1 కేజీ 15 రూపాయలు అయితే 2 కేజీస్ ఏమవుతుందండి? 30 రూపాయలు అవుతుందండి. ఇంటూ చేసుకోండి ఇక్కడ 30 రూపాయలు అవుతుందండి. 1 కేజీ 20 రూపాయలు అయితే 3 కేజీలు ఎంత అవుతుందండి? 60 అవుతుందండి. ఈ రెండు మనం ప్లస్ చేసి బై ఎంత అవుతుందండి? 2 + 3 అంటే 5 అవుతుందండి. చేయండి ఇప్పుడు 30 + 60 అంటే 90 90/5 అండి. 5 చూడండి 5 1 5 అండి. ఇంకా మనకి ఎంత 40 ఉంటుంది 5 8 అండి. అంటే 18 రూపాయలు మిక్సర్ వస్తుంది అనమాట. ఎంత వస్తుందండి? మిక్సర్ కాస్ట్ ఎంత అండి? 18 రూపాయలు అండి. 18 రూపాయల కాస్ట్ గల మిక్సర్ అనేది మనకు తయారవుతుందని అర్థం అనమాట. అయితే ఇక్కడ డెలిగేషన్ కూడా అప్లై చేయొచ్చు అండి. డెలిగేషన్ అప్లై చేస్తే ఇలా వస్తుందండి 15 20 ఇక్కడ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోవాలండి. ఇప్పుడు రిజల్ట్ మనకి ఏమొస్తుందండి? ఇక్కడ ఈ రిజల్ట్ అనేది మనకి 2:3 రావాలండి. ఎందుకంటే 2:3 నిష్పత్తిలో కలపనాడు చూడండి. అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఈ రెండింటికి ఎలిగేషన్ అప్లై చేసినట్లయితే మనకి ఏమవుతుందండి? ఇది 20 - x అవుతుందండి. ఇది x - 15 అవుతుందండి. ఎందుకంటే ఇది పెద్దది కాబట్టి పెద్ద నుండి ఇది మైనస్ అవుతుందండి. దీని నుండి ఇది మైనస్ అవుతుంది. 20 - x ఈస్ టు x - 15 ఈజ్ ఈక్వల్ టు 2:3 అవుతుందండి. దీన్ని ఇలా సింపుల్ గా రాసుకొచ్చుకోండి. 20 - x బై x - 15 అనమాట ఈజ్ ఈక్వల్ టు 2/3 అండి.
ఇది ఎక్కువైపోతుందండి ప్రాసెస్. అందుకే నేను ఇది చెప్పాను అనమాట మీకు. ఎలిగేషన్ అప్లై చేస్తే ఇది ఎక్కువైపోతుంది చూసుకోండి. ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 3 × 20 అంటే 60, 60 మైనస్ 3x అవుతుందండి. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2 × x 2x మైనస్ 2 × 15 ఏమవుతుందంటే 30 అవుతుందండి. ఇప్పుడు ఈ 3x పంపించారు అనుకోండి ఏమవుతుంది 5x అవుతుంది. 30 పంపించారు అనుకోండి 60 + 30 అవుతుందండి. అంటే 5x = 90 అవుతుందండి. 60 + 30 90 కదా. దట్ ఇంప్లైస్ x ఏమవుతుంది సేమ్ అండి 90/5 అవుతుంది. 90/5 అంటే ఎంత అండి 18 అండి. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ కూడా 18 వస్తుంది. కానీ మనకి సింపుల్ అనమాట. ఓకేనండి. ముందు ఏం తీసుకుంటారు అంటే కాస్ట్ తీసుకోండి, తర్వాత రేషియో తీసుకోండి. ఆ రేషియో కాస్ట్ 2 ఇంటూ చేసి ఇక్కడ ఎన్ని కేజీలు అంటే ఇది 2 కేజీస్ అని తీసుకున్నాం, ఇక్కడ 3 కేజీస్ అని తీసుకున్నాం. మొత్తం కదా 5 కేజీస్ కాబట్టి ఇక్కడ మొత్తం మనం ప్లస్ చేసినట్లయితే 5 కేజీస్ యొక్క వెయిట్ కాస్ట్ వస్తుందండి. మనకు 1 కేజీ కావాలి కాబట్టి బై 5 చేసుకోండి. చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనండి. ఇది ఒక సెకండ్ మోడల్ గా మీరు తీసుకొని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 6 అండి. ఇన్ వాట్ రేషియో మస్ట్ ఏ గ్రోసర్ మిక్స్ 2 varieties of tea worth 60 a kg and 65 a kg so that by selling the mixture at 68.20 a kg he may gain 10% అని ఇచ్చాడండి. ఒక కిరాణా 60 కిలోలు మరియు 65 కిలోలు విలువ, 60 కిలోలు కాదండి, ఇది 60 రూపాయల కిలో అండి. ఇది 60 రూపాయల కిలో. నెక్స్ట్ 65 రూపాయల కిలో విలువైన 2 రకాల టీలను ఏ నిష్పత్తిలో కలపాలి, తద్వారా మిశ్రమాన్ని కిలోకు 68.20కి అమ్మడం ద్వారా 10% పొందవచ్చు అని అడుగుతున్నాడు. 10% లాభం పొందవచ్చు అని అడుగుతున్నాడు అండి. అయితే ఇక్కడ చూడండి, మనకి కొన్నవేళ మనం చూసుకున్నట్టు ఎలిగేషన్ అప్లై చేసినప్పుడు మాత్రము మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 2 రకాల టీలు ఉన్నాయి. ఏ అనే రకం టీ, బి అనే రకం టీ అనుకుందామండి. ఇది 60 రూపాయలండి, ఇది 65 రూపాయలండి. ఈ 2 టీలు కూడా ఏమైంది కొనవెళ్ళండి. ఇవి సిపిలు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మన సిపిలు ఉన్నాయి కాబట్టి మిక్సర్ లో కూడా ఏం రావాలంటే సిపి రావాలండి. కానీ ఇక్కడ ఏమన్నాడు చూడండి, 68.20 అమ్మడం ద్వారా అంటే ఎస్పి అండి, అంటే సెల్లింగ్ ప్రైస్ అనమాట. సిపి అంటే కాస్ట్ ప్రైస్ అనమాట. అయితే మనకు సెల్లింగ్ ప్రైస్ ఉంటే మనకు అవ్వదండి, కాస్ట్ ప్రైస్ ఉండాలి. లేదు మనకి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ ఉంది కాబట్టి ఇవి కూడా సెల్లింగ్ ప్రైస్ మార్చుకోవాలండి. మార్చుకోవాలంటే 10% లాభం రావాలి కదా, ఇక్కడ 10% ఇక్కడ 10% చేయాలి. రెండింటికి 10% చేసే కంటే అదే దీనికే మనం సెల్లింగ్ ప్రైస్ నుండి కాస్ట్ ప్రైస్ మార్చుకుంటే సరిపోతుందండి. మేము మనం పర్సెంటేజ్ చెప్పుకున్నామండి. సెల్లింగ్ ప్రైస్ అనగానే ఇక్కడ చూడండి 10% ఎంత వచ్చిందండి లాభం అండి. 10% పొందవచ్చు అన్నాడు, అంటే లాభం అనమాట. గెయిన్ అన్నట్టు చూడండి, గెయిన్ 10% అన్నాడు కాబట్టి ఏమవుతుందండి 110% = 68.20 అండి. అయినట్లే మన కాస్ట్ ప్రైస్ కావాలంటే ఏమవుతుంది 100% అవుతుందండి. ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ సిపి = 100% గుర్తుపెట్టుకోండి. ఇది ఎస్పి అండి, ఇది సిపి అండి. దట్ ఎంప్లాయ్ 110 ఎంత అవుతుంది కాబట్టి మనకి 100 ఎంత అవుతుంది మరి చూడండి. 110 ఎంత అవుతుంది అంటే అర్థమేంటండి, ఈ జీరో క్యాన్సిల్ అయిపోతుందండి. 11 తో చూసుకున్నట్లయితే 11 6 అండి, 11 2 అండి, అంటే 62 అనమాట. 62 × 100 చేస్తే ఏమవుతుందండి 62 అవుతుందండి. చూడండి 11 6 66 అండి, 11 2 22 అండి, అంటే 62 వచ్చిందండి. అంటే కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుందండి 62 అండి. రెండు మిక్స్ చేస్తే వచ్చే కాస్ట్ ప్రైస్ 62 అండి. ఇప్పుడు ఎలిగేషన్ అప్లై చేయండి. 60కి 62కి డిఫరెన్స్ 2 అండి, 65కి 62కి డిఫరెన్స్ 3 అండి. అంటే ఏ రేషియోలో మనం కలపాల్సి ఉంటుందండి 3:2 రేషియోలో కలపాలండి. 3:2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి, 3:2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి, ఈ విధంగా మనం చాలా సింపుల్ గా ఆన్సర్ చేయొచ్చు అనమాట. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రమాణాలు సరిపోవాలండి. ఇక్కడ సిపి ఉంది కాబట్టి మొత్తం సిపి ఉండాలి, ఇక్కడ ఎస్పి ఉంటే మొత్తం ఎస్పి ఉండాలి. ఓకేనండి, సిపి అంటే కొన్న వెళ్ళండి కాస్ట్ ప్రైస్, ఎస్పి అంటే సెల్లింగ్ ప్రైస్ అమ్మకం వల్ల ఉంటుంది అనమాట. అన్ని ఒకే ప్రమాణాలు ఉన్నప్పుడు మాత్రమే మనం ఎలిగేషన్ అప్లై చేయగలం, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 7 అండి. హౌ మెనీ kilograms of sugar costing 9 per kg must be mixed with 27 kgs of sugar costing 7 per kg so that there may be a gain of 10% by selling the mixture at 9.24 per kg అని ఇచ్చాడండి. చూడండి, కిలో 9 రూపాయల ఖరీదు గల 27 కిలోల చక్కెరతో 7 రూపాయల కిలో చొప్పున ఎన్ని కిలోల చక్కెరను కలపాలి, తద్వారా మిశ్రమం అన్నమాట కిలో 9.24 రూపాయలు చొప్పున అమ్మడం ద్వారా 10% లాభం పొందవచ్చు అని అడుగుతున్నాయండి. 10% లాభం పొందవచ్చు అంటే ఇక్కడ చూడండి 2 రకాల టీలు ఉన్నాయండి. ఏ అనే రకము, బి అనే రకం టీ అనుకుందామండి. ఒక రకం చూసుకున్నట్లయితే 9 రూపాయలండి, మరొక రకం చూసుకున్నట్లయితే 7 రూపాయలండి. ఈ రెండు మిక్స్ చేసి 9 రూపాయల 24 9.24 అంటే 9 రూపాయల 24 పైసలు చెప్పి అమ్మడం ద్వారా అంటే ఎస్పి అండి. మనకేమి ఇచ్చాడంటే సిపిలు అండి. మన సిపిలో మార్చాలి.
10% లాభం అన్నాడు కాబట్టి ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 10% లాభం అంటే 110% అండి 110% ఈజ్ ఈక్వల్ టు 9.24 అండి. మరి మనకి ఏం కావాలండి సిపి కావాలంటే 100% ఇప్పుడు కూడా సిపి ఏమవుతుందండి 100% అవుతుందండి. సిపి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి ఇక్కడ చూడండి 110 ఇంటూ ఎంత చేస్తే మనకు ఆన్సర్ వస్తుందండి 110 11తో 11 8 అంటే 11 4 అండి. ఓకేనండి. కాబట్టి ఇక్కడ కూడా ఏం చేస్తారు ఇంటూ 84 చేసుకుంటారండి. 84 చేసామంటే మనకి ఏమవుతుందండి 100 ఇంటూ 84 అంటే మనకి ఏమొస్తుంది 8.40 వస్తుందండి. 8.40 ఎందుకంటే ఇక్కడ పాయింట్ 2 నెంబర్స్ వచ్చాక ఇక్కడ కూడా పాయింట్ 2 నెంబర్స్ వస్తాయండి. ఓకేనండి. అంటే మనకి కాస్ట్ ప్రైస్ ఏమొచ్చిందండి 8.40 వచ్చిందండి. కాబట్టి వేసుకోండి 8.40 అంటే మిక్సర్ యొక్క కాస్ట్ ప్రైస్ అనమాట. ఇది 9 రూపాయలు ఇది 7 రూపాయలు అండి. మిక్సింగ్ చేయడం వల్ల 8.40 వచ్చిందండి. ఇప్పుడు మనం ఎలిగేషన్ అప్లై చేసినట్లయితే 9 నుంచి 8.40 తీస్తే మనకి ఏమవుతుంది 0.60 అవుతుందండి. 8.40 నుంచి 7 మైనస్ చేసినట్లయితే ఎంత అవుతుందండి 1.40 అవుతుందండి. ఓకేనండి. ఇప్పుడు ఎలిగేషన్ అప్లై చేయండి. కట్ చేయండి. ఇక్కడ పాయింట్ 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఆ పాయింట్ ఇన్వెస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఏమవుతుందండి 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ 2తో చూసుకున్నట్లయితే 2 3s అండి 2తో చూస్తే 2 7s అండి. కాబట్టి 7:3 అవుతుందండి. 7:3 అవుతుంది. కానీ మనకి ఏమడిగాడు చూడండి ఇక్కడ ఏమడిగాడండి ఎన్ని కిలోలు చక్కెర అంటే బి రకం ఎన్ని కిలోలు అమ్మాలండి అంటే అమ్మాలి ఎన్ని రకాలు కలపాలన్నమాట. ఏ రకం చూసుకున్నట్లయితే ఎంత ఇచ్చాడు 27 కిలోలు ఇచ్చాడండి. ఇక్కడ మనకి తెలుగు ట్రాన్స్లేషన్ తప్పైనట్టు ఉందండి 7 టేబుల్తో బాగోట్లేదు. ఇక్కడ ఒకసారి చూద్దాము. హౌ మెనీ కిలోగ్రామ్స్ ఆఫ్ షుగర్ కాస్టింగ్ 9 kgs అండి. ఇక్కడ చూడండి 9 per kg అంటే 9 రూపీస్ ఎన్ని కేజీలో మనకు కావాలండి. ఇక్కడ మనకి ఏంటంటే 7 రూపీస్ ఎన్ని కేజీలు తెలుగులో వచ్చిందండి తప్పు అయిపోయిందండి. చూడండి ఇక్కడ కిలోకు 9 రూపాయలు గల ఎన్ని కిలోల చక్కెరతో ఇక్కడ రాసుకోండి ఎన్ని కిలోల చక్కెరతో కిలో 7 రూపాయలు గల 27 కిలోలు ఇక్కడ ఎన్ని కిలోలు ఉంది కదా ఇక్కడ 27 కిలోలు ఎక్కడ వస్తుందండి అంటే ఇది 27 అండి ఇది 27 ఇక్కడ మనకి 3 ఉన్న రేషియో వైపు మనకి 27 వచ్చింది కాబట్టి 3 9 27 కాబట్టి ఇక్కడ కూడా ఏమవుతుందండి 7 9 63 అవుతుంది. అంటే ఈ 9 రూపాయలకి 9 రూపాయలు చూడండి అటువంటి చక్కెర చూసుకున్నట్లయితే 63 కేజీలు కలపాలండి. కాబట్టి 63 కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా మనకి రేషియో చూడండి 7:3 వచ్చిందండి. ఇలా 7:3 వచ్చింది. 7:3లో రెండో రకం 7 రూపాయలు చూసుకున్నట్లయితే ఎంత అంటే 27 కిలోలు కాబట్టి 3 ఈజ్ ఈక్వల్ 27 అంటే 3 9 27 కాబట్టి ఇక్కడ కూడా 7 9 అవుతుందండి. 7 9 63 అంటే 63 కిలోలు అమ్మాలని అర్థం అనమాట. 63 కిలోలు 9 రూపాయల చక్కెర అంటే కలపాలని అర్థం అనమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. In what ratio must water be mixed with milk to gain 16 and 2/3% of on selling the mixer at cost price ఇచ్చాడంటే చాలా ఇంపార్టెంట్ మోడల్ అండి. ఇది మనకి ఎక్కువగా మనకి ఇప్పుడున్న కాంపిటీషన్ లో మనకి రిపీట్ అవుతుంది ఇది. నెక్స్ట్ వన్ తెలుగులో చూడండి దీనికి మిశ్రమాన్ని కొన్న తర్వాత అమ్మడం ద్వారా అంటే ఎంత కొన్నాడో అంతకి అమ్మడం ద్వారా 16.2% లాభం పొందడానికి పాలుతో నీటిని ఏ నిష్పత్తిలో కలపాలి. ఇక్కడ చూడండి గెయిన్ అని ఇచ్చాడు ఇక్కడ లాభం రాలేదు రాసుకోండి. లాభం పొందడానికి పాలుతో నీటిని ఏ నిష్పత్తిలో కలపాలి అని అడుగుతున్నాడు అండి. పాలు నీరు అనగానే మీకు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనం పాలు తీసుకుందాం ఇక్కడ నీరు తీసుకుందాం అంటే ఏదైనా ప్రాబ్లం లేదు. మనకి ఇక్కడ చూడండి వాటర్ ముందన్నాడు కాబట్టి వాటర్ ముందు తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనకి రేషియో వచ్చినప్పుడు ఆన్సర్ అలాగే పెట్టవచ్చు అనమాట. వాటర్ రేషియో మస్ట్ చూడండి ఇక్కడ వాటర్ రేషియో మస్ట్ వాటర్ బి మిక్స్డ్ అన్నాడు. వాటర్ మిక్స్డ్ అన్నాడు కాబట్టి వాటర్ మనకు ముందు ఉండాలి. అది మీరు కన్ఫర్మ్ గుర్తుపెట్టుకొని చూసుకోండి. వాటర్ మిల్క్ తీసుకుందామండి. వాటర్ కాస్ట్ మనకు ఉండదు కాబట్టి 0 తీసుకోండి. మిల్క్ కాస్ట్ కూడా ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి మీరు ఏం చేసుకోండి ఎప్పుడు కూడా ఇవ్వనప్పుడు ఏం చేసుకుంటారంటే 100 రూపాయలు తీసుకోండి. లేదంటే సింపుల్ గా మనకి రూపాయిని తీసుకోండి. రూపాయి తీసుకోవచ్చు 100 కూడా తీసుకోవచ్చు అండి. ఏం ప్రాబ్లం లేదు. 100 తీసుకుంటే ఒకలా ఉంటుంది రూపాయి తీసుకుంటే ఒకలా ఉంటుంది. ఏం ప్రాబ్లం ఎందుకంటే మనకి కాస్ట్ ప్రైస్ తెలియలేదు అనుకోండి ఏం చేస్తామండి 100 తీసుకుంటామండి. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్ లో ఏం తీసుకుంటామంటే మనకి కాస్ట్ ప్రైస్ తెలియకపోతే అంటే కొన్నగా తెలియకపోతే 100గా తీసుకుంటామండి. కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే 100గా తీసుకోవచ్చు 1గా తీసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు. 1 అంటే 1 భాగము అని అర్థం అనమాట. 100 అంటే 100 భాగాలు అని అర్థం ఇంకేం లేదండి. ఇప్పుడు లాభం ఎంతంటే లాభం చూసుకున్నట్లయితే ప్రాఫిట్ చూసుకున్నట్లయితే 16 and 2/3% అండి. దీన్ని మనం 1/6 అని భిన్నం చెప్పుకోవచ్చు. మన పర్సెంటేజ్ టాపిక్ లో 16 and 2/3 అంటే రాసుకోమంటే 1/6 అని రాసుకోమండి. 1/6 లో ఉన్నట్లయితే దానికి మనకి ఏమంటారు ప్రాఫిట్ ఇస్తే ప్రాఫిట్ P is equal to 1/6 అని అర్థం ఏంటంటే మీద మనకి 1 అనేది ప్రాఫిట్ చూపిస్తుంది. కింద మనకి సిపి అనేది
6 చూపిస్తుందండి. అంటే ప్రాఫిట్ 1 అండి, కాస్ట్ ప్రైస్ ఎంత 6 అండి. అంటే 6 రూపాయల వస్తువు మీద రూపాయి లాభం వస్తుందని అర్థం అండి. 6 రూపాయల వస్తువు మీద రూపాయి లాభం వస్తుందని అర్థం అండి. ఓన్లీ మనకి ఏం కావాలంటే కాస్ట్ ప్రైస్ మాత్రమే కావాలండి. కాస్ట్ ప్రైస్ కావాలంటే మనకి ఇక్కడ చూడండి, ఇది P/CP అంటే ప్రాఫిట్ ఈస్ టు కాస్ట్ ప్రైస్ అంటే మనకి ఏమవుతుంది 1:6 అవుతుంది. ఇందులో ఓన్లీ మనకి కాస్ట్ ప్రైస్ కావాలంటే సిపిజీ కూడా ఏమవుతుందండి 6 మొత్తం ఎంత 7 అండి. 7 భాగాల్లో 6 భాగాలు ఏమవుతుందండి కాస్ట్ ప్రైస్ అవుతుందండి. కాబట్టి ఇక్కడ ఏం తీసుకోవచ్చండి 6/7గా తీసుకోవచ్చు. ఎందుకంటే ఒక భాగం అనుకున్నాం కాబట్టి, మొత్తం మన మిల్క్ అంతా కూడా ఒక భాగం లేదా ఒక రూపాయిగా మనం తీసుకున్నాం కాబట్టి మిక్సర్ కాస్ట్ ఏమవుతుందండి 6/7 అవుతుందండి. మిక్సర్ కాస్ట్ ఏమవుతుందంటే 6/7. లేదు ఇంతకు ముందులాగే మనం తీసుకోవాలనుకున్నాం అనుకోండి, ఇంతకు ముందులా తీసుకోవాలనుకుంటే ఇప్పుడు కూడా సెల్లింగ్ ప్రైస్ అనగానే మనకి ఏమవుతుందండి 7 భాగాలు అవుతుందండి. ఇక్కడ చూడండి, ఇదే మీకు చూపిస్తాను నేను. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 1/6 అండి. ఇది మన కన్ఫర్మ్ అనమాట. ఎందుకంటే 16 and 2/3% అంటే అర్థం అంటే 1/6 అండి. ఎందుకంటే 16 and 2/3 అంటే అర్థం ఏంటంటే 3 16 48 + 2 అండి. అంటే 50/3 అండి. 50/3 ఇంటూ 1/100 అనమాట. అంటే ఏమవుతుంది 1/6 అవుతుంది. కాబట్టి చెక్ చేసుకోండి. 1/6 అయ్యిందండి. మరి ఎస్పీ కావాలంటే ఏమవుతుందండి 2 + ఎస్పీ అండి. అంటే 7 భాగాలు, 7 భాగాలు ఈజ్ ఈక్వల్ టు ఎస్పీ అండి. సిపి ఏమవుతుందండి 6 భాగాలు అవుతుందండి. సిబిజీ కూడా ఏమవుతుందండి 6 భాగాలు అవుతుందండి. ఓకేనండి. మరి కొన్న వెలకే అమ్మాను అన్నాడండి. ఏమన్నాడు చూడండి, కొన్న వెలకే అమ్మాను అన్నాడు కాబట్టి 7 భాగాలు ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుందండి. మరి అయితే సిపిఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి మనకు తెలియదండి. ఇప్పుడు ఈ రెండింటికి క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 7x ఈజ్ ఈక్వల్ 6 అవుతుందండి. x ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి 6/7 అవుతుంది. కొన్న వెలకి అమ్మాడండి. కొన్న వెల ఏంటంటే అంటే సారీ అమ్మిన వెల ఎంత అండి 7 అవ్వాలండి. కానీ అమ్మాడు అంతకంటే రూపాయి అని చెప్పుకున్నాం చూడండి. ఇది కొన్న వెలే, మిల్క్ యొక్క కొన్న వెల ఇది. ఇవన్నీ కూడా సిపిలు రాసుకున్నాం, గుర్తుపెట్టుకున్నారా? సిపిలు ఇవన్నీ కూడా. కాబట్టి ఇక్కడ కూడా సిపి ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ ఎస్పీ అంటే ఇది మిక్సర్ అయిపోయిన తర్వాత ఎస్పీ 7 అండి. కానీ దానికి ఎంతకి అమ్మాడు రూపాయికి అమ్మాడని ఇచ్చాడు. కొన్న వెలకి అమ్మాడు అన్నాడు కాబట్టి కొన్న వెలకి అమ్మాడు. చూడు కొన్న వెల ఒకటి, 1 రూపాయికి మళ్ళీ అమ్మాడు. అంటే ఇక్కడ మనకి 7 భాగాలు వస్తుంది. 7 భాగాలు కూడా 1 రూపాయికి అమ్మాడు. అయితే మనకి సిపి కావాలంటే 6 భాగాలు, 6 భాగాలు ఎంత అవుతుంది, కొన్న వేల ఎంత అవుతుంది మనకు కావాలండి. ఇక్కడ 6/7 అనమాట. లేదు ఇక్కడ మీరు ఇలా రేషియో రూపం ఉపయోగించుకున్నప్పుడు 6/7 తీసుకోవచ్చండి. ఇప్పుడు ఎలిగేషన్ అప్లై చేయండి. ఈ రెండింటికి డిఫరెన్స్ చూస్తే 6/7 అండి. ఈ రెండింటి డిఫరెన్స్ చూస్తే 1/7 అండి. బైలో 7 ఉంది కాబట్టి 7 క్యాన్సిల్ చేసానికి ఏం మిగులుతుందండి 1:6 మిగులుతుందండి. కాబట్టి 1:6 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. సింపుల్ గా మనం చేయొచ్చు. మీకు ఇది అర్థమైతే ఇది ఫిక్స్ అవ్వండి, ఇది అర్థమైతే ఇది ఫిక్స్ అవ్వండి. చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్ అనమాట. మనం షార్ట్ కట్ లో చేసాం. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 9 అండి. ఏ డిసానెస్ట్ మిల్క్ మ్యాన్ ప్రిఫర్స్ proposes to sell his milk at cost price, but he mixed it with water and thereby gain 25%. ది పర్సంటేజ్ ఆఫ్ వాటర్ ఇన్ ద మిక్సర్ ఈజ్ అనండి. ఒక నిజాయితీ లేని మిల్క్ మ్యాన్ తన పాలను తక్కువ ధరకు అమ్ముతున్నానని పేర్కొన్నాడండి. తక్కువ ధర కంటే అర్థం ఏంటంటే కొన్న ధరకు అమ్ముతున్నాడు అర్థం అనమాట. ఇక్కడ చూడండి, సెల్ హిస్ మిల్క్ ఎట్ కాస్ట్ ప్రైజ్ బట్ ది మిక్స్ ఉండే ఎట్ కాస్ట్ ప్రైజ్ అంటే కొన్న వెలకి అమ్ముతున్నాను అంటుండే అనమాట. పాలను తక్కువ ధరకని కదా, ఇక్కడ కొన్న వెలకు అమ్ముతున్నానని. కొన్న వెలకు అమ్ముతున్నానని పేర్కొన్నాడండి. ఒక డిసానెస్ట్ అంటే నిజాయితీ లేని మిల్క్ మ్యాన్ అనమాట. కానీ అతడు దానిని నీటితో కలిపి తద్వారా 25% లాభం పొందుతున్నాడండి. అయితే మిశ్రమంలో నీటి శాతం కావాలండి. మిశ్రమంలో నీటి శాతం అంటే ఇక్కడ చూడండి, వాటర్ మిల్క్ తీసుకోండి. వాటర్ కాస్ట్ మనకి 0 అండి, మిల్క్ కాస్ట్ 1 గా తీసుకోమని చెప్పానండి. ఇప్పుడు మిక్సర్ లో మనకి ఎంత అంటే 25% లాభం పొందుతున్నాడండి. ప్రాఫిట్ ఎంత అంటే 25% అండి. 25% అంటే అర్థం అంటే 1/4 అండి. ఈ 1/4 ఇదేమవుతుంది, ఇది ప్రాఫిట్ అండి, సిపి అవుతుందండి. మనకి సిపి రేషియో కావాలంటే ఏమవుతుందండి 4/5 అవుతుంది. ఎందుకంటే 4 1 + 4 5 అవుతుందండి. 4/5 అవుతుందండి. ఇక్కడ 4/5 తీసుకోండి కాస్ట్ ప్రైస్. తీసుకుని ఎలిగేషన్ అప్లై చేయండి. ఎలిగేషన్ అప్లై చేసి ఇక్కడ 4/5 వస్తుందండి. ఇక్కడ 1 - 4/5 చేసినట్లయితే 1/5 అవుతుందండి. 5 క్యాన్సిల్ అయిపోయి మనకి ఏం మిగులుతుందండి 1:4 మిగులుతుందండి. 1:4 అనేది ఇక్కడ మనకి ఆప్షన్ లేదు. చూడండి ఏమన్నాడు, నీటి యొక్క శాతం అన్నాడండి. నీటి యొక్క శాతం అంటే చూడండి, మొత్తం 5 భాగాల్లో 1 భాగం మాత్రమే నీరండి. 5 భాగాల్లో 1 భాగం అంటే అర్థం ఏంటండి 1/5 × 100 అండి. 5 1ల 5 20 కాబట్టి 20% అండి. అంటే ఇది 20% అవుతుంది, ఇది 80% అవుతుంది. ఎంత పొందాడు లాభము? ఇక్కడ మిశ్రమంలో నీటి శాతం చూడండి ఎంత అవుతుందండి 20% అవుతుందండి.
ఇక్కడ 25% లాభం పొందినప్పుడు 20% నీరు కలిపితేనే అతను 25% లాభం పొందుతాడు అని అర్థం అనమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 10 అండి. క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. 2 vessels A and B contain spirit and water mixed in the ratio 5:2 and 7:6 respectively. Find the ratio in which these mixers be mixed to obtain a new mixer in vessel C containing spirit and water in the ratio 8:5. ఇక్కడ చూడండి, A మరియు B అనే రెండు తట్టులు వరుసగా 5:2 మరియు 7:6 నిష్పత్తిలో కలిగిన స్పిరిట్ మరియు నీటిని మిశ్రమాన్ని కలిగి ఉంటాయి అన్నమాట. 8:5 నిష్పత్తిలో స్పిరిట్ మరియు నీరు పొందడానికి సి పాత్రలో కొత్త మిశ్రమాన్ని పొందడానికి, అంటే సి పాత్రలో కొత్త మిశ్రమం అనేది 8:5 నిష్పత్తిలో పొందడానికి ఈ మిశ్రమాలను ఏ నిష్పత్తిలో కలపాలి అడుగుతున్నాడండి. ఇది ఒక మోడల్ అండి, న్యూ మోడల్. అయితే ఇంతకుముందు ఏంటంటే ఎన్ని కేజీలు కానీ ఎంత రేట్ అని కానీ సంథింగ్ ఇచ్చేవాడండి. కానీ ఇక్కడ ఏం చేశాడంటే రేషియోలు ఇచ్చాడండి. ఈ రేషియోలకు మనం ఎలిగేషన్ అప్లై చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, ఏ అనే పాత్ర, బి అనే పాత్ర అండి. ఇందులో మనము వాటర్ తీసుకొని, ఇక్కడ చూడండి మనకి ఏమున్నాయండి, వాటర్ స్పిరిట్ ఉందండి. ఈ వాటర్ తీసుకొని మనము చెక్ చేయొచ్చు, స్పిరిట్ తీసుకొని కూడా చెక్ చేయొచ్చు అనమాట. అయితే ముందు మనకి ఏముంది చూడండి, స్పిరిట్ అండ్ వాటర్ కాడ ముందు స్పిరిట్ ఉందండి. అంటే ఇది స్పిరిట్ అవుతుంది, ఇది స్పిరిట్ అవుతుంది, ఇది కూడా స్పిరిట్ అవుతుంది. అంటే ఏ అనే మిక్సర్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏ అనే మిక్సర్ లో మనకి 5:2 ఇచ్చాడండి నిష్పత్తిలో. బి అనే మిక్సర్ లో తీసుకున్నట్లయితే 7:6 ఇచ్చాడండి. సి అనే మిక్సర్ లో చూస్తే 8:5 ఇచ్చాడండి. ఇందులో ఓన్లీ స్పిరిట్ చూసారనుకోండి, స్పిరిట్ ఇది వాటర్ అండి. స్పిరిట్ చెక్ చేసుకున్నట్లయితే నేను ఓన్లీ స్పిరిట్ తీసుకుంటున్నాను అనమాట. వాటర్ తీసుకొని కూడా చెక్ చేయొచ్చు, మన ఆన్సర్ కూడా వస్తుంది. స్పిరిట్ తీసుకున్నానండి. స్పిరిట్ చూడండి, ఇక్కడ మొత్తం 7 భాగాలు 5 భాగాలు స్పిరిట్ అండి, కాబట్టి 5/7గా తీసుకోవచ్చు అండి. బిలో చూసుకున్నట్లయితే స్పిరిట్ ఎన్ని భాగాలంటే 7 భాగాలండి. మొత్తం ఎన్ని భాగాలండి 7 + 6 అంటే 13 భాగాలండి. మిక్సర్ లో అంటే మిక్సరే కదా, ఇది రెండు కలిపి వస్తుంది మిక్సర్. అంటే సిలో స్పిరిట్ చూసుకున్నట్లు ఏమవుతుందండి 8/8 + 5 ఎంత అంటే 13 అవుతుంది. ఓకేనండి. ఇప్పుడు ఎలిగేషన్ అప్లై చేయండి రెండింటికి కూడా. ఎలిగేషన్ అప్లై చేసినట్లయితే ఇక్కడ 8/13, ఇక్కడ 7/13 అండి. మైనస్ చేసినట్లయితే మనకు 1/13 వస్తుందండి. ఇక్కడ దేనిని మైనస్ చేస్తారంటే 5/7 నుంచి 8/13 మైనస్ చేయండి. 13 మైనస్ చేస్తే ఏమవుతుందండి, 13 5 65 మైనస్ 7 8 56 అండి. 56/7 × 13 అనమాట. 65 మైనస్ 56 అనమాట. 65 మైనస్ 56 అంటే ఏమవుతుందండి, అప్రాక్సిమేట్లీ మనకి అప్రాక్సిమేట్ ఎందుకు 65 నుంచి 50 తీస్తే 10 అండి, ఇంకోటి ఎక్స్ట్రా 9/7 × 13 వస్తుందండి. ఇదంతంటే 1/13 అండి. ఈ రెండింటికి మనకి రేషియో కావాలి. ఈ 13 క్యాన్సిల్ అయిపోతుందండి. 1:9/7 ఉంటుందండి. 7 పంపించండి, అప్పుడు 7:9 అయిపోతుంది. చూడండి ఇక్కడ రాస్తాను నేను. 1:9/7 వచ్చిందండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసి 7 ఎక్కడికి వెళ్ళిపోతుంది, 9 ఉంటుందండి. 7:9 రేషియోలో కలపాలండి. 7:9 ఎక్కడ ఉందో చూడండి ఆప్షన్లో. 7:9 లేదండి. మనకి 7:9 వచ్చింది. ఎక్కడన్నా నేను ఆప్షన్స్ టైప్ చేయడం తప్పిందో ఒకసారి చూస్తాను నేను. ఆన్సర్ అయితే మన 7:9 వచ్చిందండి. మీరు వాటర్ చెక్ చేసుకున్నా సరే మనకి అదే ఆన్సర్ వస్తుందండి. వాటర్ చెక్ చేశారు అనుకోండి, వాటర్ తీసుకున్నారు అనుకోండి, ఏ బి తీసుకున్నట్లయితే వాటర్ ఏముంటుందండి 2 భాగాలు కాబట్టి 2/7 అవుతుందండి. ఇక్కడ 6 భాగాలు కాబట్టి 6/13 అవుతుందండి. ఇక్కడ 5 భాగాలు కాబట్టి 5/13 అవుతుందండి. ఇప్పుడు దీనికి కూడా ఎలిగేషన్ అప్లై చేసినట్లయితే మనకి రేషియో మనకి ఏం రావాలంటే 7:9 రావాలండి. వస్తుంది కూడా 100%. ఒకసారి ఇక్కడ ఆప్షన్స్ చెక్ చేస్తాను. ఓకే అండి. ఆప్షన్ మనకి ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే 2:7 ఓకే, 3:5 ఓకే, 5:2 ఓకే. 5:7 కాదండి. ఇక్కడ మనం ఇవన్నీ ఆప్షన్స్ అనేవి దేనివంటే 11వ క్వశ్చన్ ఆప్షన్స్ నేను ఇక్కడ టైప్ చేస్తానండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ 4:3 అండి. 10వ క్వశ్చన్ ఆప్షన్ 4:3 అండి. బి అనేది ఎంతండి 3:4 అండి. సి ఆప్షన్ చూసుకున్నట్లయితే 5:6 అండి. డి ఆప్షన్ చూసుకున్నట్లయితే 7:9 అండి. కాబట్టి డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 7:9 డి కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ ఆప్షన్స్ అన్ని కూడా 11వ క్వశ్చన్ ఆప్షన్స్ ఇక్కడ మనం టైప్ చేయడం జరిగిందండి. 11వ క్వశ్చన్ చూడండి, సేమ్ ఆప్షన్స్ ఉన్నాయి. 11వ క్వశ్చన్ ఆప్షన్స్ టైప్ చేయడం జరిగింది కాబట్టి మనకు తప్పు అయిపోయిందండి. ఏం ప్రాబ్లం లేదు. మనకి ఆన్సర్ మాత్రం ఇక్కడ కావాలంటే మనం ఒకసారి వాటర్ కూడా చెక్ చేయండి. చెక్ చేసినా సరే మనకి ఏమొస్తుందంటే 7/9 వస్తుందండి. ఓకేనండి. ఇప్పుడు వరకు మనం చూసుకున్నట్లయితే 3 మోడల్స్ మనం చూసామండి. ఈ 3 మోడల్స్ కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటి మనము కాస్ట్ ఇచ్చినప్పుడు, అంటే కాస్ట్ కానీ లేకపోతే వెయిట్ కానీ ఇంకా ఏమైనా సింగిల్ ఐటమ్స్ ఇచ్చినప్పుడు మాత్రం కనుక్కొని మనం మిక్స్ చేసామండి. తర్వాత మనం ఏంటంటే వాటర్ ప్లస్ మిల్క్, వాటర్ కాస్ట్ ఇవ్వలేదు అనమాట. అక్కడ ప్రాఫిట్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి అదంతా ఒక మోడల్ మనం చూసామండి. ఇక్కడ ఏంటంటే
3 రేషియోలు ఇచ్చాడండి. ఈ 3 రేషియోలు మనం ఆధారంగా చేసామనమాట. అంటే ఈ 2 రేషియోలు మిక్స్ అయ్యి మనకు కొత్త రేషియో వస్తుందనమాట. అప్పుడు కూడా ఎలా చేయాలని మనం ఇక్కడ చెప్పడం జరిగిందండి. ఇది మనం ఆల్రెడీ రేషియో అండ్ ప్రాపోర్షన్ అనే టాపిక్ లో కూడా చెప్పడం జరిగింది. నిష్పత్తి అనుపాతం అనే టాపిక్ లో చెప్పడం జరిగిందండి. మళ్ళీ మనం ఇక్కడ సపరేట్ గా ఒక టాపిక్ కింద మనం తీసాం కాబట్టి ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి అనమాట. ఓకేనండి. ఇది మనం చేసే విధానం అనమాట. అయితే ఇప్పుడు వరకు మనం చూసుకున్నట్లయితే 10 క్వశ్చన్స్ చేసామండి. రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి. మన గణేష్ స్టడీ సెంటర్ లో మన వీడియోస్ గురించి, మన సబ్జెక్ట్ గురించి కూడా కొద్దిగా డిస్కస్ చేసుకున్నట్లయితే మరింత మంది జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి నాకు కొద్దిగా హెల్ప్ అవుతుంది. మరిన్ని వీడియోస్ ఇంకా బాగా చెప్పడానికి అవకాశం కల్పించండి. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.